దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునేటి రీతిగా ఆయన పాద సముఖం నిలుచున్నాం. ఎంత గొప్ప శ్రేష్టమైన ధన్యత ప్రభు మనకి ఇచ్చినందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ గణనామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, సహోదరి సహోదరులు, స్నేహితులు, విశ్వాసులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలపు శుభములు, నిండు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్పక్షలై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్స్ ఉన్నాయి దగ్గరలో, తెరవండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. దేవుడు తన పరిశుద్ధ మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుల మీకు వందనాలు. వినబోతున్న నీ మాటల కొరకు సిద్ధపడుతున్నాం. శ్రేష్టమైన నీ మాటలు సిద్ధపరచబడ్డాయి. వాటిని మరింత శ్రద్ధగా వినగలిగే చెవులు, గ్రహించే మనసు దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించండి. భక్తితో, విశ్వాసముతో నిన్ను బట్టి ఆనందించి కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని సదా మీరు దీవిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామంలో మనవి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, చదవని మాట మనందరికీ సుపరిచితమే, అవునా కదా? ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఎలా ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనకు ఎలాంటి జవాబు వస్తుంది, నువ్వు ప్రార్థన ఏ విధంగా చేస్తే మంచిది, ఇలాంటి చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు. అయితే ఈరోజు అంతరంగికమైన ప్రార్థన గురించి ఈ వచనం లోతైన మర్మాన్ని తెలియజేస్తాం. అంతరంగిక ప్రార్థన అంటే ఏంటనంటే హృదయ అంతరంగంలో నుండి బయటకు వచ్చే ప్రార్థన, పెదవులతో చేసే ప్రార్థన కాదు. ఏదో అలవాటుగా ఆనవాయితీగా వల్లించే మాటలు కాదు. పిల్లరా, ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి చేయమన్నాడు అంటే మన దృష్టి మనుషుల మీద కాకుండా దేవుని మీద నిమగ్నం చేయడానికి మొదటి ప్రయత్నం ఇది. మనము చాలా సందర్భం అనుకుంటాం, నేను ఒక గొప్ప ప్రార్థనా పరుడిగా, ప్రార్థనా పరురాలుగా అందరిలో పేరు తెచ్చుకోవాలి అని. ఆ కోరిక మనలో ఉండొద్దు అనేది ఈ వాక్యం యొక్క లేక ఈ వచనం యొక్క గూఢ. ఎందుకనంటే మనము మనుషుని దృష్టిలో పెట్టుకొని మనుషుల యొక్క మెప్పుదల కొరకు, మనుషుల యొక్క పొగడత కొరకు చేసే ప్రార్థన అది దేవునికి అంగీకారము కాదు. నీ ప్రార్థన అనేది అంతరంగిక విషయం. మనం ప్రార్థన చేసేటువంటి సంగతి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. తెలిస్తే ఏమంటారు? మహా అయితే చాలా బాగా ప్రార్థన చేశారండి, అంతేనా? ఇంకేమన్నా అంటారా? ప్రభు ఏమన్నాడు కదా, మీరు చేసే ప్రార్థన 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. ప్రార్థన అంటే మనకు తెలుసు కదా, దేవునితో మాట్లాడటం. ఆ మాట్లాడేది ఏదో దేవునితో ఏకాంతంగా మాట్లాడని అంటున్నాడు. ప్రార్థనకు ప్రేరణ ఏంటనంటే నీ పరలోకపు తండ్రితో మాట్లాడడం తప్ప మరొకటి ఉండకూడదు, మరొకటి కాదు. అంతరంగిక ప్రార్థన లేకుండా దేవునికి ప్రియులుగా ఉండడం సాధ్యము కాదు. అంతరంగిక ప్రార్థన లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకటం అనేది, లేక ఇష్టలు జీవించడం అనేది అసాధ్యం. అందుకే అన్న మాట, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున తండ్రికి ప్రార్థన చేయి. ఏమండి, మనం ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాట వచ్చింపొద్దు అన్నాడు ఆ తర్వాత వచనంలో. అంటే మనం పట్టుదలతో ప్రార్థిస్తున్నామని దేవుడు మన ప్రార్థన వింటున్నాడు అనుకోవడం సరికాదు. ఎందుకంటే ఆయన మనలను విమోచించాడు కాబట్టి, లేక రక్షించాడు కాబట్టి మన ప్రార్థన వింటున్నాడు. మనం చేసే ప్రతి మాట ఆయన చెవులకు వినబడుతుంది. అందుకే యెషయా గ్రంథం అంటాడు, విననేరకు ఉండునట్లు నా చెవులు మందం కాలేదు అంటున్నాడు ఆయన. దేవునికి కావలసింది మన పట్టుదల కాదు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. దేవునికి కావాల్సింది మన పట్టుదల కాదు. మనము పాప విమోచనం పొందటమే ముఖ్యం. మరలా పాపము దగ్గరికి వెళ్లకుండా, పాపపు జోలికి వెళ్లకుండా, లేక మార్గంలో వెళ్లకుండా ఉండడమే ముఖ్యం. అది ఏమండి,
ప్రార్థన అంటే మనకు కావాల్సింది ఏంటంటే వాటి గురించి దేవుని అడిగి వాటిని పొందడం కాదు. ప్రార్థన అంటే అడిగి పొందడం కాదు. ప్రార్థన అంటే దేవునితో ఎడతెగని అన్యోన్యత, అంతేకాకుండా అఖండమైనటువంటి అనన్యత. ఇది చాలా సందర్భాల్లో మనం మర్చిపోతుంది. సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే ప్రార్థన ఏంటి, మనం దేవునితో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? మనకి ఏదైతే నచ్చిందో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి తీర్చుకుంటాం. అది కానీ ఇది కాదు. ఇంకేమన్నానంటే ప్రార్థన అంటే దేవునితో ఎడతెగని అనన్యత మరియు అఖండమనేటువంటి అన్యోన్యత. మనము తిరిగి జన్మించడం ద్వారా క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడుతూ ఉన్నట్లయితే ఆయన మన ఆలోచనలను, మన మనోవైఖరిని పూర్తిగా మారుస్తాడు. అందులో ఎలాంటి అనుమానానికి కానీ సందేహానికి తావు ఉండదు. ఎందుకంటే పిల్లలు గమనించాలి, అప్పుడు ఎప్పుడైతే మారుస్తాడో అప్పుడు మనం ప్రార్థించే విషయాలు గతములో మనం ఏ అయితే ప్రార్థించామో ఆ ప్రార్థించిన విషయాలు కాదు, రావు. ఇప్పుడు మన మనస్సు మారి క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడినప్పుడు, దేవుడు మనల్ని మార్చుకున్నప్పుడు మనము చేసే ప్రార్థన ఇప్పుడు విషయాలు గతంలో మనము ప్రార్థించిన విషయాలు కాదు, కాకూడదు. దేవుని స్తోత్రం కలిగి ఉంది. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పరికరం మన జీవితంలో. అందుకనే అడుగు ప్రతివాడు పొందును అంటున్నాడు ఆయన. మనం చాలాసార్లు అనాలోచనగా ప్రార్థన చేసి, ఆసక్తి లేకుండా ప్రార్థన చేసి, దేవుడు ప్రార్థన వినట్లేదండి, అసలు నా ప్రార్థనకి జవాబు లేదని చెప్తూ ఉంటాం. వాస్తవానికి ఇటువంటి ప్రార్థనలో మనము దేవునిని ఏమి అడగటం లేదు అని అర్థం. ఆయన ఏమన్నాడు? మీకు ఏది ఇష్టమో అడగండి అని. అయితే మనం చిత్తశుద్ధితో యథార్థ హృదయంతో అడగాలని దాని అర్థం. అంటే మీకు ఏది ఇష్టమో అడగండి అంటే దాని అర్థం ఏంటంటే చిత్తశుద్ధితో యథార్థ హృదయముతో ప్రభుని అడగాలని దాని అర్థం. అంతే తప్ప ఏది మంది అది అనాల్సిందిగా ప్రభు నాకు ఇది కావాలి అది ఇచ్చి అని అడగ గమనించాలి. ఏమని యేసు ప్రభు వారు ప్రార్థన గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా ఎంతో సూటిగా సరళతతో మాట్లాడాడు. గమనించాలి, ఎంతో సూటిగా సరళతో మాట్లాడాడు ప్రార్థన. అయితే మనమే కువిమర్శతో యేసు ప్రభు వారు మనల్ని అడగమన్నాడు కాబట్టి మనం అడుగుతాం, ఇస్తానన్నాడు కాబట్టి అడుగుతున్నాం అని మాట్లాడుతున్న కొన్ని సందర్భాన్ని గమనించాలి. ఈ రోజు ఉదయకాల సమయంలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన కుమారుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వెల్లడి చేసిన వాటికి అనుగుణంగా అడగటం మాత్రమే నేర్చుకోవాలి. అది అంతరంగిక ప్రార్థన. కనుక అలాంటి ప్రార్థన కొరకు సిద్ధపడుతూ ఆ ప్రార్థన చేసిన మరుక్షణమే దేవుడు తప్పనిసరిగా ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఉపయోగించుగా. మహోన్నతుడు మీకు వందనాలు. మీ కృపాతిశయమును బట్టి మమ్మల్ని ప్రేమిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము అనేకమైన శ్రేష్టమైన విషయాలు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు. నీ కృపను, నీ కాపుదలను, నీ సన్నిధిని మాతో ఇస్తూ మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యత బట్టి స్తోత్రాలు. వేకువని నీ మాట వింటున్నాం ఆయన. ఈ మాత్రం కష్టతరం కాకుండా సులభమైనటువంటి రీతిలో మీరు మాట్లాడుతుందో స్తుతులు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా బలపడుతున్న బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా బలపరిచి ఈ కార్యక్రమాన్ని మీ దీవెనకరంగా మార్చారు. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున తండ్రి, ఆమేన్. త్రియేక దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించడం గాక. ఆమేన్.